ఖచ్చితంగా అదే ఫలితాన్ని ఇస్తాడు వాళ్ళకు. అందున తెలిసిన తర్వాత కూడా చెయ్యకపోతే ఇక పేరు పెట్టడానికి ఇక వివరణ లేదు. ఇది అనుభవిస్తాడు తప్పకుండా పురుషుడు. తగు జాగ్రత్త. పురుషుడు అన్నవాడు పండిపోవాలి అంటే ఖచ్చితంగా బ్రహ్మముహూర్తంలో లేవాలి. నాకు చాత కాదని పడుకోకండి దయచేసి. పురుషార్థానికి పరమార్థాన్ని జోడించాలి. ఆ పరమార్థమే బ్రహ్మముహూర్తంలో లేవాలి. స్నానం ఆచరించి దీపాన్ని వెలిగించాలి. అది చెయ్యని నాడు పురుషుడికి అర్థం లేదు, పురుషార్థం లేదు. అందుకే కాలం మారింది. పురుషులందరూ ఏమైపోతున్నారు? తేజస్సు తగ్గిపోతుంది, నసంపుకులు అవుతున్నారనడానికి అర్థం ఇది. చర్ర కోపం వచ్చేస్తుంది. కారణం మీ దగ్గర శక్తి లేదు అని అర్థం. మాట అనగానే కోపం వచ్చేసింది, కారణం పురుషార్థం తగ్గిందని అర్థం. పురుష అంటే బలం, పురుషుడు అంటే బలమైన వాడని అర్థం. మగాడు అంటే బలమైన వాడని అర్థం. ఈ బలాన్ని ఎక్కడ చూపించాలి? బ్రహ్మముహూర్తంలో చూపించాలి. బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం ఆచరించి దీపారాధన చేస్తే ఇలా అర్జునుడిలా తేజవంతంగా నిలబడిపోతావు. అది చూపించమంటుంది. అర్జునుడి ఘట్టంగా చెప్తుంది మనకు. పురుషుడు వెలగాలి అంటే, అర్జునుడిలా ఉండాలంటే, అర్జునుడిలా పేరు తెచ్చుకోవాలంటే బ్రహ్మముహూర్తంలో లే. ఇదే నీకు సాధన. సాధన చేశాడు అర్జునుడు, ఇవాళ వెలిగిపోయాడు. నీవు వెలిగిపోవాలి, అర్జునంతటి గొప్పవాడి కావాలి అంటే బ్రహ్మముహూర్తంలో యజమాని లేవాలి. ఇది యజమాని యొక్క గౌరవం, యజమాని యొక్క కర్తవ్యం. అలా చేస్తే కలిగేది ఏమిటి? అలా చేయకుండా వృద్ధంతా వెళ్ళి కోట్లు సంపాదించావు నీ కుటుంబం గురించి. నీ కుటుంబం ఒకరోజు ఆపదలో పడ్డది. 1000 కోట్లు తెచ్చి హాస్పిటల్ ముందు కట్టలు పెట్టావు. ఎలానైనా నా కుటుంబాన్ని కాపాడు అన్నావు. నేను మగాన్ని సంపాదించాను, కష్టపడ్డాను, 1000 కోట్లు సంపాదించాను, ఇవాళ నా కుటుంబానికి ఆపద కలిగింది, ఈ కుటుంబాన్ని బ్రతికించు అని 1000 కోట్లు తీసుకెళ్లి హాస్పిటల్ ముందు పడేస్తే డాక్టర్ ఒకటే మాట అన్నాడు, నేను చేయగలిగిందంతా చేశాను. ఆ పరమేశ్వరుడే ఉన్నాడు, ఆయనను వేడుకో అన్నాడు. ఇప్పుడేం పని చేసి నువ్వు అంత కష్టపడి మగాన్న నిరూపించుకోవడానికి 1000 కోట్లు పోగు చేశావే, ఇప్పుడు కనబడదని మగతనం. ఇప్పుడు పురుషుడు అన్నారు ఇక్కడ, కాపాడుకోలేకపోయావు. అది ఒక మహాత్ముడు ఉన్నాడు, ధార్మికంగా ఎంతో కొంత సంపాదించుకున్నాడు కుటుంబం గడవటానికి. కానీ బ్రహ్మ ముహూర్తంలో కష్టపడ్డాడు, సాధన చేశాడు. కష్టమే బ్రహ్మముహూర్తంలో లేవాలంటే. మరీ 4 గంటలు లేవాలంటే, రాత్రి 12 గంటల దాకా పనిచేసినటువంటి మగాడు రాత్రి 4 గంటలు ఇవ్వాలంటే ఏం చేస్తాడు? కష్టమే, కానీ కష్టపడ్డాడు. కొన్ని సంవత్సరాలు గడిచింది, ఆయన కుటుంబానికి ఆపద వచ్చింది. ఒక్కసారి అక్కడ కూర్చున్నాడు. ఈశ్వర, ఇదే మాట డాక్టర్ అన్నాడు. తనకున్నంత డబ్బు వచ్చాడు అక్కడ. డాక్టర్ ఇదే మాట అన్నాడు, అయ్యా నేను చేయాల్సినంత చేసిన, ఇక పరమేశ్వరి ఆయన ప్రార్థించు అన్నాడు. వెళ్ళాడు, బ్రహ్మముహూర్తంలో మళ్ళీ స్నానం చేశాడు, కూర్చున్నాడు. ఈశ్వర, నిజంగా నేను పురుషుడిని అయితే, నిజంగా నేను బ్రహ్మముహూర్తంలో లేచిన వాడినైతే, దీపారాధన క్రమం తప్పకుండా పెట్టిన వాడినైతే, ఇవాళ నా కుటుంబానికి వచ్చిన ఆపద తీరిపోగాక అని ఒక్కసారి చిన్న ప్రార్థన చేశాడు. డాక్టర్ గారు ఫోన్ చేశారు, ఏమయ్యా అదేమి చిత్రమో, కోలుకున్నాడయ్యా మీ వాళ్ళు అన్నారు. ఏమిటి నీ 1000 కోట్లకు లేనటువంటిది ఎక్కడ వచ్చింది? నీ పురుషుడు అన్నదాన్ని, నేను మగాన్ని అన్నదాన్ని నిరూపించలేకపోయింది. నీ 1000 కోట్లు కష్టపడ్డావు కదా, నేను మగాన్ని సంపాదించాను కదా, నిలబెట్టలేకపోయింది. సాధన ధర్మం వైపు ఉండాలి, ధర్మాన్ని పట్టుకొని సాధన చేయి. ఒకరోజు ఆపదొస్తే అది నిన్ను కాపాడుతుంది. అర్జునుడిలా వెలిగిపోతావు. ఎంత చిన్న పని అండి అది. 1000 కోట్లు సంపాదించని చెప్పలేదు సనాతన ధర్మం. సంపాదించు, నీకు ఎంత అవసరం అంతే సంపాదించు, కానీ ఒకటి సంపాదించు, దానికంటే వెలకట్టలేదు. పురుషార్థాన్ని సంపాదించు అన్నాడు. ఆ పురుషార్థం సంపాదించాలంటే చిన్న పని చెప్పింది. దయచేసి పట్టుకోండి. తెలిసిన తర్వాత కూడా చెయ్యని వాడు మూర్ఖుడే. తెలియక ముందు చేయలేదంటే దేవుడు క్షమిస్తాడు, ధర్మం క్షమిస్తుంది, వేదం క్షమిస్తుంది. తెలిసిన తర్వాత అట్లే చెప్తారులే, చూడాలే అనుకుంటే ఒక రోజు వస్తుంది. ఆ రోజు నీకు ఏముండదు. పక్కన 1000 కోట్లు ఉంటాయి,
నువ్వు సంపాదించిన ధనం ఉంటుంది, బంగారం ఉంటుంది, కానీ ఆపద తీరదు. ఆ రోజు నాడు నేను చేస్తానంటే నీ నవరంధ్రాలు కూడకపోతాయి. అక్కడికి ఏ రంధ్రం పనిచేయదు. ఏం చేస్తావు అప్పుడు? నీ జ్ఞానేంద్రియాలు, నీ పంచేంద్రియాలు అన్ని దగ్గరికి వచ్చేస్తాయి, పడిపోతాయి. ఇప్పుడు నేను చేస్తా, ఈశ్వరా నన్ను రక్షించు, ఖచ్చితంగా ఇప్పుడు బ్రహ్మముహూర్తం ఇస్తా. ఎప్పుడంటాడు? ఇప్పుడు చక్కగా ఆరోగ్యంగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు? డెంగ్యూ తీసి పడేస్తాడు. రేపు పొద్దున రోగం వస్తుంది, హాస్పిటల్ పడతాడు. కడుపు నొప్పో జ్వరమో ఏదో వచ్చింది, పక్షవాతం వచ్చింది, హాస్పిటల్ పడ్డాడు. ఇప్పుడు గుర్తుకొస్తాయి అన్ని. అరే 30-40 రోజులు, అరే 6 నెలలు మహాభారతం మా ఊళ్ళో చెప్తే నేను విన్నాను క్రమం తప్పకుండా. మా పిచ్చోడు రోజు మొత్తుకునేవాడు, రోజు విన్నాను కానీ ఆచరించలేదు. ఈశ్వర ఇప్పుడు ఈ జ్వరం తక్కువయ్యి, ఈ పక్షవాతం వెళ్ళిపోని, నేను రేపు పొద్దున బ్రహ్మముహూర్తంలో లేచి ఖచ్చితంగా దీపారాధన చేస్తా, నన్ను మన్నించవయ్యాకి వస్తాడా? అంటే నీవే తెలివైన వాడివా? నేను సృష్టించడానికి తెలివి లేదా? ఆలోచన ఉండదా? దయచేసి అక్కడ దాకా తెచ్చుకోవద్దు. పురుషార్థాన్ని పండించు, పురుషుడు అన్నదాన్ని వెలిగించు. పురుషార్థానికి పరమార్థాన్ని తోడేయి, పరమార్థానికి పురుషార్థము తోడైనా, పురుషార్థానికి పరమార్థము తోడైనా నీవు మహనీయుడు అవుతావు, దేవుడు అవుతావు. 10 మంది వచ్చి నీ పాదాలు పట్టుకుంటారు. అది చేసుకో. పురుషార్థం అంటే అది. పురుషుడు అలా వెలిగిపోవాలి దయచేసి. కాబట్టి